ఒకసారి పరిస్థితుల్లో జరుగుతూ ఉంటుంది. డోంట్ వరీ, మనం సహనం కలిగి ఉండాలి కొద్దిగా. రైట్. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 16వ అధ్యాయంలోనికి వెళదాం. 13, 14 వచ్చిన మరోసారి మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలో నుండి 13, 14 వచ్చినాన్ని మరోసారి మనం చదువుకుందాం. మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైన మీ గొప్ప నామమునకు మేము కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు మేము చెల్లిస్తున్నాము. ప్రభువా, నీ రక్త ప్రోక్షణలో నీ ఆత్మ ప్రభాన అభిషేకము క్రింద నిలబడి నేను ఘనపరుస్తున్నా తండ్రి. దేవా, నీ ప్రజలందరూ కూడా వినగల చెవులు, గ్రహించగలిగిన హృదయాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అల్పుడను నీ పాదతుల్ని తండ్రి, మీ దాసుని నీ అందు మరుగుపరిచి అభిషేకించిన ఆయన, మీ దాసుని నోటను వాక్యం చెబిరి మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని యేసు ప్రభు నామములో స్తుతిస్తూ అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి మరోసారి దేవాది దేవునికి సకల మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. మన తండ్రి అన్న దేవుని నుండి, ఓ ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపా సమాధానములు మనందరికీ తోడై ఉండును గాక. ఈరోజు దైవ వాక్యం నుండి కొరింథీయులకు రాసిన ఈ మొదటి పత్రికలో 16వ అధ్యాయము 13వ వచనంలో ఉన్న ఒక్క మాట మీ ముందు పెట్టడానికి ఆశిస్తున్నాను. అదేమనగా దైవ వాక్యం సెలవిస్తుంది, పౌరుషము గలవారై ఉండుడి. సాధారణంగా పౌరుషం అనే పదాన్ని వాడిన వెంటనే ప్రజలకి ఎటువంటి సందర్భాల్లో పౌరుషం ఉంటుందంటే, మరొకడు ఎవరైనా సరే నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు మనిషికి పౌరుషం అంది ఉంటుంది. పిల్లలు ఎటువంటి వారంటే, ఒక్కొక్కసారి సరిగ్గా చదవట్లేదు, సరిగ్గా మార్క్ తీసుకురావట్లేదు విన్నారు అనుకోండి, వారికి పౌరుషం వచ్చి ఏం చేస్తారు తెలుసా? వినండి, వారికి పౌరుషం వచ్చి తినడం మానేస్తారు. మరికొంతమంది వారికి అలాగ అడుగుతారా అని పౌరుషం వచ్చి ఒక పూట బయటికి వెళ్ళిపోతారు. అసలు నిజంగా నీకు పౌరుషం ఉంటే ఏం చేయాలి? అరే ఏంటి నాకు ఎంత మాట అనేశారు అని నీకు పౌరుషం వస్తే నువ్వు సరిగ్గా స్టడీలో మైండ్ పెట్టాలి. ఏ సబ్జెక్టులో అయితే నీకు తక్కువ మార్కులు వస్తుందో అక్కడ ఎలాగైనా సరే నేను ఊహించిన వాటికంటే నేను ఎక్కువ మార్కు తీసుకురావాలి, నేను వారి ముందు బలంగా నిలబడాలి. ఎక్కడైతే నన్ను ఏ విధంగా మాట్లాడారో, ఇంత తక్కువ మార్కు వచ్చిందని ఎక్కడ అంటున్నారో అక్కడే నేను ఎక్కువ మార్కు, అలాగనరా. ఇటువంటి వారికి పౌరుషం రాదు. నాకు ఇలాగంటారా అని పౌరుషంతో బయటికి వెళ్ళిపోవడం, తినడం మానేయడం, చెప్పిన మాట వినకపోవడం. పౌరుషం వచ్చి బోధన చేయమంటే కొందరు బోధన కూడా చేయకపోవడం. ఇటువంటి అసలు పౌరుషం అనే పదము లోకస్తులు ఇటువంటి వాటిని వాడుకుంటారు. కానీ దేవుని బిడ్డలైన వారు మాత్రం పౌరుషము లేదా రోషము అనే ఒక పదం ఎక్కడంటే ఏదైతే మేలుకరమందో అందులో ఉపయోగించాలి. స్తోత్రం. నీకు లాభము కలిగిన స్థలాల్లో, నీకు ప్రయోజనము కలిగిన సందర్భాల్లో ఈ రోషం అనేది ఉపయోగించాలి. కానీ లోకస్తులు ఉపయోగించినట్టుగా ఏమాత్రం కూడా ఉపయోగించకూడదు. సమ్టైమ్స్ కొన్ని సందర్భాల్లో ఉద్యోగం చేస్తున్న స్థలాల్లో వారు పై అధికారులు కింద ఉన్న వారికి కోప్పడతారు సరిగ్గా పని చేయకపోతే, లేదా వారు ఆశించినట్టుగా ఆ రిజల్ట్ రాకపోతే. కొంతమంది పౌరుషం వచ్చి పనిని వదిలేసి వచ్చేస్తారు. ఎవరికి నష్టం? అందుకే పౌరుషం అనే పదం లేదా రోషం అనే పదం ఉపయోగకరమైన స్థలాలను వాడుకోవాలి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్కసారి దేవుడు ఏం చేస్తాడంటే ఇంకొకళ్ళ దగ్గర నేర్చుకోమని ఉదాహరణ ఇస్తుంటాడు. దానికి ఎగ్జాంపుల్గా పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 6వ అధ్యాయం మనకు సాక్షిగా ఉంది. ఏంటది? ఆయన మాట్లాడితే ఏమంటాడంటే, సోమరులారా
చీమల వద్దకు వెళ్ళి వారి దగ్గర వారి యొక్క నడత నేర్చుకోమన్నాడు. ఇక్కడ అసలు ఏం రావాలి? మామూలుగా వాక్యం చెప్పేశారు కదా అనుకుంటారు. అసలు నీకు పౌరుషం రావాలి. నేనేంటి? దేవుని పోలిక సృజించబడిన నేను చీమల దగ్గరికి వెళ్ళడం ఏంటి? వాడి దగ్గర నేను నేర్చుకోవడం ఏంటి? పౌరుషం రావాలి. అక్కడ కాదు, నేను దేవుని దగ్గర వెళ్ళి నేర్చుకుంటా, దేవుని సన్నిధానంలో వెళ్ళి నేర్చుకుంటా, దేవుని వాక్యమును నేర్చుకుంటాను. ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాటికి ఎవరు లేరు, రాజులు లేరు, అధికారులు లేరు, నాయకులు లేరు. ఎవరు లేకపోయినా సరే తమంతట తాము ఒక ఐక్యత కలిగి ఒక క్రమబద్ధకరమైన రీతిలో పనులను కూడా జరిగించుకుంటూ వెళతారు. భవిష్యత్తులో రాబోతున్నాక వర్షకాలంలో వారికి ఎటువంటి ఆహారం ఒక కొరత రాకుండా ఉండాలని ఉద్దేశం కలిగి ముందుగానే వారు వేసవి కాలంలోనే, అందుకంటాడు పౌరుషం కలిగి జీవించమని పదానికి అర్థం ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం ఏంటి? నా అంతటా నేను ప్రభు సముఖంలో నేర్చుకోవాలి. స్తోత్రం కలుగును. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతూ ఏమంటాడంటే, కొంతమందికి ఎవరికైనా వ్యాజ్యం ఉంటే అది తీసుకెళ్ళి అన్యజనుల ముందుగా చెప్పట్టడం కాదు, వాళ్ళు వచ్చి మిమ్మల్ని తీర్పు తీర్చడం, వారికి న్యాయం జరిపించడం కాదు. దేవుని బిడ్డలు దేవుని సముఖంలోనే, దేవుని సంఘములోనే, దైవ సేవకుల సముఖంలో, అభిషిక్తుల సముఖంలో న్యాయాన్ని తీర్చాలి. నేను ఇప్పుడు మాట్లాడేది న్యాయం కోసం కాదు. అసలు నీకు పౌరుషం ఉందా? నువ్వు ఎవరు? అసలు ఎవరి దగ్గర వెళ్ళి నిలబడుతున్నావు? దేవుని బిడ్డలు దేవుని సంధానికి రావాలి. స్తోత్రం. హల్లెలూయా. టైంకి ప్రభు మందిరానికి రావాలి అని చెప్తే చాలామందికి కోపం. అలా చెప్పేస్తారా అని. అసలు ఇది కనీసం కొంచెమైనా సరే దైవికంగా పౌరుషం తెచ్చుకున్నావా? అరే, నీవు ఇంకొకరికి మాదిరిగా ఉండడానికి ఏమైనా ప్రయత్నం చేసావా? పౌరుషాన్ని దైవికంగా చూడండి. ఇంకొకరు దీవించబడినప్పుడు నీకేం రావాలి? పౌరుషం రావాలి. పిల్లల స్టడీలో నీ తోటి స్టూడెంట్ అంటే కొలీగ్, తోటి స్టూడెంట్ ఒకవేళ తాను నీకంటే ఎక్కువ మార్కు తీసుకొచ్చారు అనుకోండి, ఏం తీసుకురావాలి? నీకు ఏం రావాలి? పౌరుషం రావాలి. అని తనకే రావడం అంటే నాకు కూడా ఎక్కువ రావాలి. నేను ఎలాగైనా సరే కష్టపడతా, స్టడీలో మైండ్ పెడతా. స్తోత్రం. హల్లెలూయా. నేను ప్రాక్టికల్గా ఇవన్నీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొకరు ఎదుట నీవు సిగ్గుపడే స్థితిలో ఉండకూడదు, తల దించుకునే స్థితిలో ఉండకూడదు. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం అనాది కాలము నుండి సృష్టి ప్రారంభం మొదలుకొని ప్రభు అన్నాడు, మీరు ఏలుడి అన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసుకోగలిగితే 28వ వచనం నుండి ప్రభు వారిని ఆశీర్వదించిన తర్వాత ప్రభు అంటాడు, ఇదిగో భూమి మీద ఉన్న భూజంతువులు కానీ ఆకాశ పక్షులు కానీ సమస్తాన్ని మీద మీరు ఏలండి అని అధికారం ఇచ్చాడు దేవుడు. స్తోత్రం. ఆ అధికారమును ఆదాము హవ్వలు దేవునికి అవిధేయత చూపడం మూలంగా కోల్పోయారు. దాన్ని మరలా యేసుక్రీస్తు ప్రభు ఆ అధికారాన్ని తెచ్చుకునేమన్నాడు, ఇదిగో ఇప్పుడు పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారము ఇవ్వబడినది. ఇప్పుడు నేను మీతో చెప్తున్నాను, నేను సర్వాధికారము కలిగిన వాడై ఉండి ఆ అధికారాన్ని మీకు ఇచ్చుచు ఏమంటా అంటే, మీరు ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్న అధికారాన్ని మరలా ఆయన అప్పగించాడు. ఆయన దేవుని స్తోత్రం. కోల్పోయినట్టు నేను చెప్పేది. ఇంకా ఇశ్రాయేలు ప్రజల గురించి ప్రభు మాట్లాడుతూ ప్రత్యేకంగా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 1-2 వచనాల ప్రకారంగా మనం చూస్తే, దేవుడైన యెహోవా మాటలను, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులన్నీ కూడా గాయకుంటూ అనుసరించు నడిచిన ఎడల ఈ దీవెనలన్నీ కూడా నీ మీదకి వచ్చి ప్రాప్తించును అన్నాడు. ప్రభుకి స్తోత్రం. ఆ వచనం నాకు చాలా ఇష్టం అండి. ఈ దీవెనలన్నీ కూడా నీ కలుగును అనలేదు, ఈ దీవెనలన్నీ కూడా నీ మీదికి వచ్చి. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవుని చిత్తానుసారంగా ఇంకొకటి దీవించబడ్డాడు, వాళ్ళకి ఇల్లు ఉంది, వాళ్ళకి వాక్కులు ఉన్నాయి, వాళ్ళకి కార్లు ఉన్నాయి, వాళ్ళకి ఏవో మొబైల్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఫ్రిడ్జ్ ఉంది, వాళ్ళ దగ్గర ఏవో ఉన్నవని వాళ్ళని చూసి నీవు అసూయపడడం కాదు,
ఒక రోషం పూనుకొని నేను దేవుని సముఖంలో నేను కూర్చుంటాను. దేవుడు ఎవరితో మాట్లాడారు సాక్ష్యం ఏంటో, ప్రైజ్ గాడ్ ఫర్ దట్. ఎవరి ద్వారా మాట్లాడారు, దేవుడు ఎవరితోనో మాట్లాడారు, ఎవరికి దర్శనం ఇచ్చాడు, మంచిది, దేవునికి స్తోత్రం. నువ్వెందుకు అసలు ప్రార్థన చేసి పొందుకోకూడదు? ఆయన సర్వ శరీరులకు దేవుడు కదా, ఆయన పక్షపాతము లేని దేవుడు కదా, మోమాటము లేని దేవుడు కదా. ఒకరితోనే మాట్లాడతాడా? అందరితో మాట్లాడా? మరి అన్నప్పుడు నువ్వు కూర్చున్నాడు ఎందుకు దేవుని సముఖంలో కూర్చొని ప్రార్థన చేసి దేవుని వద్ద నుండి జవాబు పొందుకోకూడదు? ఈ విషయంలో అసలు ఎందుకు పౌరుషం తెచ్చుకోవు? దైవికమైన విషయం అందుకంటాను, మనం పౌరుషము కలిగి ఉండాలి, రోషము కలిగి జీవించాలి. స్తోత్రం. ఈ రోషాన్ని పూర్తిగా అపవాది ఏం చేశాడంటే, దైవికమైన రోషమును, దైవికమైన పౌరుషాన్ని అపవాది పూర్తిగా ఆర్పివేశాడు అనేక మంది జీవితాలు. ప్రార్థనలో ఏంటయ్యా నీకు ప్రార్థన ఇన్ని సంవత్సరం ఇది ప్రార్థన చేయటం రాదు అన్న వెంటనే నీకేమనిపించాలి? అరే ఎంత మాట, ఇన్ని సంవత్సరం నిజమే, నేను ఇక్కడ నుండి అయినా సరే కనీసం దేవుని సముఖంలో ప్రార్థనలో సమయం గడుపుతాను. ఇక్కడ నాకు అవకాశం దొరికితే మైకి పట్టి, మామూలు ప్రార్థన కాదు, మైకి పట్టి నేను ప్రార్థన. ఎప్పుడైనా ఇలాంటి రోషం వచ్చిందా? 10 మంది ముందు నాకు ప్రార్థన రాదని చెప్పేశారు పాస్టర్ గారు. ఇలాంటి బాధపడతారు తప్ప, అరే రోషం పొనుకొని ఏదో విధంగా దైవికంగా ఎదగడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ప్రభుకు స్తోత్రం. ఎందుకని లేఖనం సెలవిస్తుంది, ఇప్పుడు చూడండి, మంద కాయుచున్నవాడు ఉన్నాడు అనుకోండి, గొర్రెల మంద కాయుచున్నవారు ఏం ఆశిస్తాడు? ఆయన ఒక ఆశ ఉంది తనకి. ఆయన ఏ ఉద్దేశంతో వాటిని మేపుచున్నాడు, కాయుచున్నాడు అంటే అది అభివృద్ధి చెందాలి, వాటి ద్వారా తనకు అభివృద్ధి అనగా దీవెన కలగాలి, వాటి పాలు తాగాలి, వాటిని అమ్ముట ద్వారా ఆర్థికంగా ఆయన సంపాదన కలిగి ఉండాలని ఆశతో చేస్తాడు. అలాగే వ్యవసాయకుడు ఏ ఉద్దేశంతో ఆయన విత్తనం విత్తుతాడు? పంట రావాలని కదా. మరి దేవుడు కూడా ప్రతి ఒక్కరి జీవితాల గురించి ఆయన ఆశించేది ఏంటంటే, చిన్ననాటి నుండి, చిన్న వయసులో ఆధ్యాత్మికంగా చిన్న స్థితిలో నుండి, పుట్టిన స్థితి నుండి క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క దేవుని బిడ్డలు, క్రైస్తవ బిడ్డలు అందరూ కూడా ఎదగాలి. ఏ స్థాయికి ఎదగాలని ప్రభు కోరుకుంటాడంటే, ఈ స్థాయిలు చాలా ఉన్నాయి. ఒకటి చిన్నపిల్లల స్థితి, మరొకటి యవన దశ, మరొకటేమో తండ్రుల స్థాయి. యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో, మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలో బట్టి గురించి మనం చూడగలం. రైట్. ఈ యొక్క అక్కడ చూసుకోగలిగితే ఏ స్థితిలోనికి ఎక్కడికి రావాలంటే చిన్న స్థితి నుండి యవన దశలోనికి రావాలి. నేను మాట్లాడేది వయస్సు యొక్క యవన దశ గురించి కాదు, ఆత్మీయ జీవితంలో. రైట్. అండ్ ఫైనల్గా ఏ స్థితిలోనికి రావాలి? తండ్రి యొక్క స్థాయిలోనికి రావాలి, ఎదగాలి. ఎన్ని సంవత్సరమైంది ప్రభువుని ఎరిగి, ప్రభువుని తెలుసుకొని, బాప్తిసం తీసుకొని, రక్షణ గురించిన అనుభవంలోనికి వచ్చి ఎన్ని సంవత్సరమైంది నీ జీవితంలో? ఏమైనా ఎదిగారా? ఇది చెప్తే మాత్రం బాధ. ఇంకనో చిన్నపిల్లల స్థితిలోనే ప్రవర్తిస్తారు. చిన్నపిల్లలు అంటే అర్థం తెలుసా? శరీర సంబంధులు లేదా చిన్నపిల్లలు అంటే ఇంచుమించు ఒకటే. హెబ్రీ పత్రికలో రాస్తూ గ్రంథకర్త ఏమంటాడంటే 5వ అధ్యాయంలో 14వ వచనం నుండి ఆయన మనం మాట్లాడుకుంటే 12వ వచనం నుండి కూడా మనం చూడగలము. అక్కడ అంటాడు, కాలమును బట్టి చూడగా మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా ఇంకను దేవోక్తులలో మూల పాఠాలను మరలా మీకు నేర్పించవలసిన పరిస్థితి వచ్చింది, బోధించవలసిన పరిస్థితి నాకు వచ్చింది. కాలాన్ని బట్టి నిజంగా చూస్తే అంటే వయస్సును బట్టి చూస్తే మీ రక్షణ పొందినాక దినం నుండి ఒక సంవత్సరంలో ఒకసారి లెక్క పెడితే మీరు ఏ స్థాయిలోనికి వచ్చి ఉండాలంటే బోధించే స్థితిలోనికి రావలసిన వారు. కానీ ఇంకనూ చిన్నపిల్లల వల్ల ఉన్నారన్నారు. ఇలాంటి దైవ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నీలో ఒక రోషం రావాలి. అరే నేను ఆ స్థితిలో ఉండవలసిన వ్యక్తి ఈ స్థితిలో ఉన్నాడు ఏంటి, నేను ఎలాగైనా సరే పట్టుదల కలిగి ఎదగాలి. ప్రభుకి స్తోత్రం. ప్రార్థన చేయడానికి ముందుకు రావాలి. దేవుని స్తోత్రం. నేనంటాను చర్చికి రండి అని క్రైస్తవులకి చెప్పకూడదు. నేను చెప్తున్న మాటకు అర్థం చేసుకోవాలి. క్రైస్తవులకు చర్చికి రండి అని అనకూడదు, ఆ స్టేజ్లోనికి రావాలి. ఆ పదానికి అర్థం ఏంటంటే
రండి అనక మునిపే దేవుని సన్నిధిలో ఉండాలి. రండి ప్రార్థనకని ఎవరిని పిలవాలి? అన్యజనులను పిలవాలి. కానీ నీకే పిలవడానికి మాకు టైం సరిపోతుందంటే మీరు చూసుకోండి. ఏమన్నా రోషం ఉందా? ఒక దేవుని బిడ్డగా ఎక్కడనో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, ఎక్కడ ఉండాలా? ఈ పనులకు వెళ్ళేటప్పుడు, పండగలటప్పుడు చాలామంది అన్యులు ఇలాగంటారు, ఏమండి మరి పలానా వ్యక్తి క్రైస్తవుడు కదా, వాడు పనికి రాలేదేంటి, ఆదివారం పని చేసుకోవట్లేదేంటి, మీకే ఏంటంటే ఇలాగా? ఆ మాట విన్నప్పుడు దేన్ని మాదిరిగా ఇప్పుడు చూసుకోవాలి? ఎంత బాధపడాలి అసలు? ఆదివారం వచ్చిందన్న వెంటనే ప్రతి క్రైస్తవుడు నేను అంటాను, క్రైస్తవులకు ఇంట్లో తాళము వేసేయాలి. నీ ఇరుగు పొరుగు వారు ఒక విశ్వాసంలోనికి రావాలి. నీ గురించి తెలుసుకోవాలి. అంటే ఆదివారం ఇన్ని గంటలైందంటే అండి వారికి ఇక్కడ ఉండరండి, వారు చర్చికి వెళ్ళిపోతారని సాక్ష్యం ఇవ్వాలి. వాళ్ళు శుక్రవారం వచ్చిందండి ప్రార్థనకి వెళ్ళిపోయి ఉంటారండి అని వాళ్ళు సాక్ష్యం ఇవ్వాలి. కూడికలకి ఎక్కడో ప్రార్థన వాళ్ళు వెళ్తే ఇంకొక సాక్ష్యం ఉండాలి. ఎటువంటి సాక్ష్యం తెలుసా? వారు పనికిరాని వాటి కోసం వెళ్ళరండి, వెళ్తే ప్రార్థనకే వెళ్తారు. వారు ఇప్పుడు లేరంటే వారు ఎక్కడో ప్రార్థనకి వెళ్ళి ఉంటారు. ప్రభుకి స్తోత్రం. అటువంటి మాదిరిని చూపించగలుగుతున్నావా? రోషం ఉందా అసలు దైవికంగా? చాలామంది చూడండి, కొంతమంది ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయడం, ఏం అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తారు. పండుగ టైంలో వచ్చాడు ఒక ఆయన వచ్చిన అడిగారు, ఏమండి మీరు జ్ఞానపురంలో ఉన్న క్రిస్టియన్స్ కంటే కూడా గొప్పలా అని అడిగారు. దసరా టైంలో నాకు ఇది అడగడానికి వచ్చారు, ఏంటది వారు మామూలు అడగడానికి వచ్చారు. వారికంటే గొప్పలా అన్నాడు. నేను అక్కడ నిన్ను గొప్ప అవన్నీ చెప్పకటం, బాబు వారికంటే గొప్ప కాదు నాకు తెలియదు, అదంతా నాకు తెలియదు, నేను మాత్రం ఇవ్వను అంతే. అదేంటి పాస్టర్ గారు ఇవ్వడానికి ఏముంది అని ఎవరు అంటున్నారు? ఎలక్ట్రిసిటీ బిల్లు ఈ ప్రింట్ చేసి ఇస్తాడు కదా ఆయన. పక్కన ఉన్న వాళ్ళు అంటున్నారు నాకు, ఎందుకైనా మంచిది ఇచ్చేయండి, ఎందుకంత ఏముంది, వాళ్ళు కరెంట్ కట్ చేశారనుకోండి మళ్ళీ ప్రాబ్లం అన్నారు. నేను అన్నాను, వారు కరెంట్ చేసుకుంటే కట్ చేసుకొని ఎందుకు ఏం చేస్తారు వాళ్ళు? చేస్తే మేబీ 1 గంట 2 గంట ఎంతకాలం వారు ఉంచగలరు? నేను బిల్లు కట్టలేదేంటి, బిల్లు కడుతున్నాను కదా మామూలుగా, ఎందుకు ఇవ్వరు? భయపడవలసిన పనే లేదు కదా. వారికి ఇవ్వలేదు. నేను తను సూటిగా చెప్పాను, నాయనా నువ్వు క్రిస్మస్ టైంలో రా, నేను తప్పకుండా క్రిస్మస్ టైంలో ఇస్తాను. ఏమి ఇవ్వడానికి ఉంది, ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఇవ్వడానికి పెద్ద సమస్య కాదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, అది ఇచ్చినప్పుడు నేనేం చెప్తున్నానంటే సువార్త అక్కడ ప్రకటించడం లేదు. నేనేం చేస్తున్నాను, నువ్వు దర్జాగా నీ యొక్క ఆరాధన చేసుకోవచ్చు అని చెప్తున్నాను తప్ప యేసు ప్రభువుని నమ్ముకొని బాబు రక్షణ పొందుతూ అని చెప్పడం లేదు అక్కడ. అందుకే పండుగలో పాలిభాగస్లో కాకూడదు కాబట్టి నయ పైసా ఇవ్వను అంతే. కానీ పండుగ టైంలో రండి. ఏ పండుగ? క్రిస్మస్ పండుగ టైంలో రండి, నేను ఇస్తాను. దేవుని స్తోత్రం. మా ఇంటికి వచ్చే అందరి ఇంటికి వస్తాడు అనుకోండి, ఆయన ఒక వ్యక్తి ప్రతి నెల వస్తాడు ఒక ఆయన. ఎవరు తెలుసా మీకు? సరే కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియదు. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ తప్పకుండా వస్తాడు. తనకు అర్థమైపోయింది నా గురించి, అర్థమైపోయి ఓకే సార్ ఈ 10వ నెల వచ్చిన వెంటనే వస్తాడు, వచ్చి అడగడానికి ప్రారంభం చేస్తాడు. జస్ట్ తర్వాత జ్ఞాపకం మీరు క్రిస్మస్ టైంలో ఇస్తారు, ఓకే సార్ పర్లేదు క్రిస్మస్ టైంలో వస్తాను జ్ఞాపకం చేసుకోమాట. ఒరే బాబు నీవు జ్ఞాపకం చేయడం కాదు, పిలవకపోయినా నువ్వు అడగకపోయినా నేను ఇచ్చేస్తాను అంటాను. మనము ఇంకొకరేమో వాళ్ళు ఇచ్చేస్తున్నారండి, వాళ్ళు ఆగిపోతున్నారు కదా, వాళ్ళు ఆదివారం ప్రార్థనకి వెళ్ళకుండా పనులు చేసుకుంటున్నారు కదా. క్రైస్తవుడికి ఇది చాలా అవమానం, అసలు క్రైస్తవుడికి ఇది సిగ్గు, దేవుని బిడ్డలకి అది అవమానం, ఇది దేవునికే చాలా బాధాకరమైన విషయం. అది అసలు రోషం పూనుకొని ఆ రోజు నేను ఎక్కడ ఉండాలి? ఒక ఆయన అంటాడు నాకు, అన్న నేను ఆదివారం నాకు పనికిరమ్మంటున్నారు కాబట్టి మా సార్ నాకు ఫోన్ చేయకుండా ప్రార్థన చేయండి అన్నారు. నేనేమని ప్రార్థన చేయాలంటే, ఇప్పుడు ఫోన్ చేయకుండా
ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఫోన్ చేయలేదు అనుకోండి, ఆయన వెళ్ళారు కాబట్టి ఓకే బాగానే ఉంది, ఒకవైపున చూడడానికి బాగానే ఉంది, కానీ తన లోపలేముంది మీకు తెలుసా? లోపలేముందంటే ఫోన్ చేస్తే వెళ్ళిపోతానని. అందుకే ఫోన్ చేయకుండా ప్రార్థన చేయమంటున్నాడు ఆయన. అంటే ఒకవేళ ఫోన్ చేశారనుకోండి నేను వెళ్ళిపోతానని. అసలు అదే స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు కదా, సింపుల్. స్విచ్ ఆఫ్ చేస్తే ఎవరు అడుగుతారు? బైబిల్ గ్రంథంలో న్యాయం జరిగించడానికి సత్యాన్ని అనుసరించండి. దైవికంగా దేవుని మందిరానికి కానీ దేవుని సన్నిధికి వెళ్ళడానికి వినండి. కొన్ని సందర్భాల్లో నువ్వు వాస్తవాన్ని నేటి రోజుల్లో ఉన్నది ఉన్నట్టుగా నువ్వు చెప్పేవనుకో, శత్రువు ఏమాత్రం కూడా అవకాశము ఇవ్వడు. ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశం నుండి విడిపించి తీసుకురావడానికని దేవుడు మోషే ద్వారా ఏం ప్రకటించారు తెలుసా? ఐగుప్తు దేశంలో ఫరో రాజుతో వినండి, నన్ను సేవించడానికి నా ప్రజలను పోని. నిజానికి దేనికోసం దేవుడు బయటికి తీసుకురమ్మంటున్నాడు? నిర్గమకాండం 3వ అధ్యాయంలో 7-8 వచనం ప్రకారంగా దేవుడేమో నీ బాధలన్నీ చూశాను రా బాబు, మీ మొరలన్నీ నేను ఆలకించాను, నేను అర్థం చేసుకున్నాను, అందుకే మిమ్మల్ని ఇక్కడ నుండి విమర్శించి విడుదల చేసి పాలు తేనె ప్రవహించుచున్న దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తాను అని దేవుడేమో ఇక్కడ మాట్లాడుతూ ఫరోతో ఏమని మాట్లాడుతున్నాడు? నేను అక్కడ తీసుకెళ్ళిపోతానని మాట్లాడుతున్నాడా? నో. ఫరో ద్వారా ఏం ఫరోతో ఏమని మాట్లాడుతున్నాడంటే మోసే ద్వారా, నన్ను సేవించడానికి నా ప్రజలను పోనిమ్ము. జ్ఞానము కలిగి, వివేకము కలిగి, తెలివి కలిగి మనం ప్రవర్తించాలి. ఎవరి దగ్గర ఏది ఎలాగ మాట్లాడుకోవాలి, దేవుని సన్నిధానికి వెళ్ళడానికి మాత్రమే తెలివి ఉపయోగించండి. హలో, ప్రైజ్ ది లార్డ్. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని సన్నిధానికి వెళ్ళడానికి తెలివి ఉపయోగించండి. చాలామంది ఒక స్థలంలో ఒక దగ్గర ఉండడానికి ఇష్టం లేదు అనుకోండి, తెలివి ఉపయోగిస్తాడు. అప్పుడే ఫోన్ రాకపోయినా ఫోన్ వచ్చినట్టుగా చేసుకుని టప్మని ఫోన్ పట్టుకొని బయటికి తెలివి ఉపయోగిస్తున్నాడు. దేనికి? అక్కడి నుండి చెప్పాలి వెళ్ళిపోవడానికి. నేనేమంటున్నానంటే నువ్వు తెలివి ఉపయోగించి దేవుని సంధానికి రావాలి. దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడిచ్చిన బుద్ధి, దేవుడిచ్చిన తెలివి, దేవుడు అనుగ్రహించిన ఆలోచన అంతా కూడా ఉపయోగిస్తూ ప్రభు సంధానికి రావాలి, ప్రార్థనా స్థలానికి రావాలి, ప్రార్థిస్తున్న వారి దగ్గరికి మనం వెళ్ళాలి. ప్రభుకి స్తోత్రం. స్వార్థను ప్రకటించాలి, వాక్యమును చదువుకోవాలి. స్తోత్రం. ఇలాంటి యొక్క రోషాన్ని నీ హృదయంలో ఉంటే, ఇది మామూలుగా ఉంటే సరిపోదు. అందుకే కదా ప్రకటన గ్రంథంలో ప్రభు అంటాడు, నీవు అయితే వెచ్చగానే నుండు లేక కానీ నులివెచ్చని స్థితిలో. సో నువ్వు రోషము కలిగి ఉండాలి అనే పదాన్ని వాడుతున్నాడు ఇక్కడ. స్తోత్రం. నువ్వు దేనికి స్థానం ఇస్తావో లేదు, కానీ మొదటి స్థానం మాత్రం ప్రాథమికమైన స్థానాన్ని ప్రభుకు ఇవ్వాలి. దేవుని స్తోత్రం. అందుకే యెహోషువ చెప్తాడు, ఎవరు ప్రభువును ఆరాధించినా ఆరాధించకపోయినా, ఎవరు దేవుణ్ణి సేవించినా సేవించకపోయినా, నేను నా ఇంటి వారు మేము యెహోవాను సేవిస్తాం. స్తోత్రం. యెహోషువ గ్రంథంలో 24:10 దాన్ని మనం చూడగలం. నేను మాత్రం యెహోవానే సేవిస్తాను. నేను మాత్రం కాదు, నేను నా ఇంటి వారందరూ కూడా. స్తోత్రం. చాలామందికి ఎవరు రారో వాళ్ళని మాదిరి చూసుకుంటారు, ఎవరు ప్రార్థన చేయరో వారికి మాదిరి చూసుకుంటారు. అసలు క్రైస్తవుడు వాటిని చూడకూడదు. రాలేని వారికి, నేను చర్చికి రాను అనే వార్త వినడానికి ఇష్టపడను. అందుకే అలాంటి మాట ఎవరైనా చెప్పారు అనుకోండి, దానికి జవాబు ఇవ్వను నేను. దేవుని బిడ్డలారా, ప్రభు వాక్యమని సెలవిచ్చిన రీతిలో కొంతమంది రోషము కలిగి జీవించిన వాళ్ళు ఉన్నారు. వారి గురించి మీకు తెలియజేయడానికి ఆశిస్తున్నాను. ప్రభుకి స్తోత్రం చెప్దాం. సో మొదటి భాగంలో మీకు జ్ఞాపకం చేశానంటే, ప్రార్థన చేయడానికి నువ్వు రోషము కలిగి ఉండాలి, బైబిల్ చదవడానికి నువ్వు రోషము కలిగి ఉండాలి. స్తోత్రం. ఎప్పుడైనా మాదిరి తీసుకుంటే దైవికంగా ఎవరైనా సరే బాగున్నారో దాన్ని మాదిరి చూసుకోవాలి తప్ప బలహీనులను మాదిరి తీసుకోకూడదు. ఓకే, పలానా వ్యక్తి అసలు ఏం ప్రార్థన చేయట్లేదు అని వాళ్ళతో సరిపోల్చకూడదు, మాదిరి అసలు తీసుకోకూడదు. మన మాదిరి అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. హల్లెలూయా. ఓకే, దేవుని వాక్య భాగంలో
ఓ సందర్భాల్లో సంఖ్యాకాండంలో 11వ అధ్యాయంలో 29వ వచనానికి వస్తే, ఈ 11వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే, అనేక మంది ఇజ్రాయేలు ప్రజలు మోషే ఎదుటకు వచ్చి నిలబడుచుండగా ఉదయం నుండి సాయంకాలం వరకు ప్రజలు వారి యొక్క న్యాయం తీర్చడానికని వస్తుండగా మోషే ఒక్కడే న్యాయం తీరుస్తున్నాడు. ఉదయం నుండి ఆయన తీరుస్తూ న్యాయమును వివాదాలను కూడా పరిష్కారం చేస్తూ వెళుతుండగా సాయంకాలం అయిపోయి కనీసం తినడానికి కూడా ఆ టైము లేక ఆయన శరీరము అలిసిపోవడం, అలాగే న్యాయం కావాలని వచ్చిన వాళ్ళ యొక్క శరీరం కూడా అలిసిపోవడం అంది. ఈ సిచ్యువేషన్ వాళ్ళ మామయ్య అయినా ఇద్దరు చూసి, నాయనా నువ్వు చేస్తున్న పని నాకేమో అసలు బాగోలేదని నచ్చలేదన్నారు. ఏంటి మామయ్య అలా మాట్లాడారంటే, ఏం కాదు, మీరు ఒక్కడే ఈ విధంగా న్యాయం తీర్చడం సరైనది కాదు. ఒక వివాదం వచ్చిందంటే దాన్ని తీర్చడానికి కొంతమందిని ఏర్పాటు చేయాలి. ప్రభుకి స్తోత్రం చెప్దాం. సరే అంటూ ఒక 70 మందిని ఏర్పాటు చేశారు. వారి ఏర్పాటు చేసిన ప్రకారంగా ప్రభు చెప్పాడు ఏంటంటే, మీ ఆత్మలో పాలు వారి మీద నేను ఉంచుతానన్న వెంటనే ఇంచుమించు 68 మంది మీదకి దేవునికి ఆత్మ దిగిరగా వాళ్ళందరూ కూడా ప్రవచించారు. 2 వ్యక్తులేమో గుడారం దగ్గరికి రాకుండా, వాళ్ళేమో మోసే ముందుకు రాకుండా వారు తమ గుడారంలో ఉంటున్నారు. కానీ అయినా సరే దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చినట్టుగా లేఖనం సెలవిచ్చింది. ప్రభుకి స్తోత్రం. వారు గుడారంలో ఉండి వారు భాషలతో మాట్లాడి అంటే ప్రభువును ప్రవచించడం మొదలు పెడితే, అప్పుడు కొంతమంది వచ్చి అక్కడ ఏమన్నారంటే, కాలేబు కావచ్చు, అలాగే యెహోషువ కావచ్చు, వీళ్ళు కొంతమంది వచ్చి, అయ్యగారు మోషేతో మాట్లాడుతుంటున్నారు, అయ్యగారు ఆ గుడారంలో ఉన్నవారు కూడా ప్రవచిస్తున్నారు సార్ అన్నారు. అప్పుడు ఆయన సంతోషించి ఆనందించాడు. మోషే ఆనందించాడు. కానీ యెహోషువతో అంటాడు, ఏమయ్యా నా విషయంలో నన్ను బట్టి నీకు రోషం వచ్చిందా అన్నాడు. 29వ వచనంలో నన్ను బట్టి నీకు రోషం వచ్చిందా ఏంటి అంటే, నేనే ఒక్కడే ప్రవక్తగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? నేనే నాయకుడిగా ఉండాలని కోరుకుంటున్నావా? నేనే కాదు, ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రవక్తలుగా మారాలని నేను ఆశిస్తున్నాను అన్నాడు. స్తోత్రం. ఎవడైనా ఏమంటే రోషం వచ్చేస్తుంది. ఏదైనా జరిగితే ప్రజలకి ఒక రకమైన రోషం వస్తుంది. దేవుని బిడ్డలారా, నేను అంటాను, లోకస్తులు పలుకుచున్న మాటలకు మనం ఎటువంటి యొక్క రోషము తీసుకోకూడదు. మనం ఎప్పుడు దైవికంగా మాత్రమే. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయ. ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రవక్తలుగా మారాలి, అది నా ఆశ అన్నాడు. దీనికి రోషం పుచ్చుకోవచ్చు అన్నాడు. వద్దు, అలాగ అనుకోవద్దు. దేవుని స్తోత్రం. అలాంటి హృదయం ఉన్నది కనుక దేవుడు అతనికి తోడే ఉండి అతన్ని స్థిరమైన ఒక అద్భుతమైన మాటలలో ఒక శక్తి కలిగిన ప్రవక్తగా దేవుడు అతన్ని వాడుకున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలకు ఒక రక్షకుడిగా దేవుడు నిలబెట్టాడు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయ. దైవికంగా మనం గమనించినప్పుడు ఒకసారి మనం వీటిలోనికి వెళ్తేనే బాగా మీకు అర్థమవుతుంది. రాజుల గ్రంథంలోనికి ఒకసారి వెళదాం. రాజుల మొదటి గ్రంథంలో 19వ అధ్యాయంలోనికి వెళ్దాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 9-10 వచనం చదువుకుందాం. అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఎలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతన్ని అడుగగా 10వ వచనం, అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడ మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేశాను. దాని సందర్భాలు గురించి చిన్న మాట మీ జ్ఞాపకం చేస్తాం. ఇక్కడ జరిగిన విషయం ఏంటి? తనకు దేన్ని బట్టి రోషం వచ్చింది? ఆయన పదాన్ని వాడుతున్నాడు. నేను ఇశ్రాయేల్ దేవుడని యెహోవా దేవుని యొక్క పక్షముగా ఒక్కడనే రోషము గలవాడనై అని పదం వాడాడు. ప్రభుకి స్తోత్రం. ఎవరి పక్షముగా రోషము కలిగి ఉన్నాడు? ఈయన దేవుని పక్షముగా రోషము కలిగి ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజల పక్షముగా ఆయన రోషము కలిగి ఉన్నాడు. ప్రభుకి స్తోత్రం.
దేవుని పరిచర్యలోనే రోషము కలిగి ఉన్నాడు. దేవుని సేవ పరిచర్యలోనే రోషము కలిగి ఉన్నాడు. అక్కడ చెప్పిన మాట ఎక్కడ తనకు రోషం వచ్చిందో చూడండి. ఇప్పుడు నేను చూపిస్తాను, వచనాన్ని మీకు స్పష్టంగా మీకు తెలియజేస్తాను. అని అంటాడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసి వేసి ఉన్నారు. నెంబర్ 1, నిబంధనను త్రోసి వేసి ఉన్నారు. నీకేమనిపిస్తుంది? దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క నిబంధనను త్రోసి వేసి జీవిస్తున్న వారిని చూస్తే నీకేమనిపిస్తుంది? ఎప్పుడైనా అనిపించిందా? రోషం అనిపించిందా? ఏలియా నిబంధనను త్రోసివేసినందుకు రోషము కలిగి ప్రభు కొరకు జీవిస్తున్నాడు. ఆయన ఏదో ఒకటి నేను దేవుని కొరకు చేయాలి. ఈ నిబంధనను త్రోసివేసిన వారి జీవితంలో ప్రభు అద్భుతం చేసినప్పుడు, వారి హృదయాలను ప్రభు తాకినప్పుడు, వారి హృదయాలు, వారి యొక్క మనస్సు, వారి యొక్క ఆత్మ, ప్రాణ, శరీరము దేవుని వైపు తిరగాలి. మరలా జీవం కలిగిన దేవుణ్ణి ప్రజలందరూ కూడా ఆరాధన చేయాలి. ప్రభుకి స్తోత్రం. ఈ విషయంలో నేను రోషము కలిగి ఉన్నాను అంటున్నాడు ఆయన. ఇంకో విధంగా చెప్పాలంటే, ఎవరు ఏ స్థితిలో ఉన్నా, ఏ విధంగా జీవించినా సరే అని చెప్తున్న మాట ఏంటంటే, ఎవరు ఏ విధంగా ఉన్నా నేను మాత్రము దేవుని సముఖంలో రోషము కలిగి నేను నిబంధన ఏమాత్రం కూడా నేను త్రోసి వేయను. స్తోత్రం. ఎవరైనా మార్గం తప్పిపోతే, ఎవరైనా ప్రార్థన జీవితాలు తప్పిపోతే, వాక్య విషయంలో సరిగ్గా వారు చదవకపోతే, వినండి, ప్రార్థన కోడికలకు సరిగా రాకపోతే, ఏదో ఒక అవిధేయతలో పడిపోతే, ఎప్పుడైనా నీకు రోషం వచ్చిందా? దేవుని బిడ్డగా, ఒక క్రైస్తవుడిగా నీకు రోషము రావాలి. ఇల్లి ఏ విధం చేతైనా సరే వాడిని ప్రభునొద్దకు నడిపించాలి. నా దేవునికి అవమానం రావడానికి వీల్లేదు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 24వ వచనంలో ఏమంటాడంటే, మిమ్మల్ని బట్టే కదా నా యొక్క నామము అన్యజనులలో దూషింపబడుచున్నది. అరే, దేవుని నామానికి దూషణ కలుగుతుంది కనుక నేను రోషం పూనుకొని ఏదో ఒక పని చేస్తాను. ప్రభు నామానికి కేవలం మహిమ మాత్రం రావాలి. ఆయన నామానికి కేవలం మహిమ మాత్రం కలగాలి. స్తోత్రం. అందుకే ఏలియా రోషము కలిగి, ప్రభువా వారందరూ కూడా నీ నిబంధనను వారు త్రోసివేస్తున్నారు. అలాంటి సందర్భాలు ఆయనకి రోషం వచ్చింది. 2వ భాగంలో మనం గమనించినప్పుడు, వారు బలిపీఠములను, ఏ బలిపీఠము దగ్గర అయితే దేవుని దగ్గరికి వచ్చి దేవునికి అర్పణలు చేస్తారో, ఏ బలిపీఠం దగ్గర అయితే తమ యొక్క దోషములను, అపరాధములను కూడా ఒప్పుకుంటారో, పాప పరిహార్థ బలి, దోషార్థమున బలి, నైవేద్యాలు ఎక్కడైతే వచ్చి దేవునికి అర్పణ చేస్తూ దేవుని శాంతిపరుస్తారో, దేవునితో సమాధాన పడతారో, అటువంటి బలిపీఠాన్ని వారు పూర్తిగా పడద్రోస్తున్నారు. ఈనాడు ఎంతమంది ప్రార్థన జీవితాలు, ప్రార్థన బలిపీఠాలు, విశ్వాస జీవితాలు ఎంతమంది కోల్పోయి ఉన్నారు. దాన్ని చూస్తున్నప్పుడు చాలామంది నవ్వుతారు. కొంతమంది అసలు రోషం రావాలంటే కొంతమంది నవ్వుకుంటారు, కొంతమంది ఏమో ఎగతాళి చేస్తారు, కొంతమంది హేళన చేస్తారు. ఎలాగూ వినండి, ఎవరికైనా బాగోలేదు అంటే వారి పరిస్థితి బాగోలేదు అన్నారనుకోండి, ఈ మాట వింటే నీకేమనిపిస్తుంది? గత వారాల్లో దేవుని వాక్యం నుండి ఒక విషయం జ్ఞాపకం చేశాను. సామెతల గ్రంథంలో నుండి, ఒకవేళ ఒక వ్యక్తి పడిపోయినప్పుడు, వారికి నష్టము కలిగినప్పుడు, వారికి హాని కలిగినప్పుడు నువ్వు ఏమాత్రం కూడా సంతోషించకూడదు, ఏమాత్రం కూడా ఆనందించకూడదు. అది యెహోవాకు. ఆ కింద వచనాలు ఏమన్నాడు తెలుసా? ఇది 6వ అధ్యాయంలో ఉంటుంది సామెతల గ్రంథంలో. ఆ కింద వచనాలు ఏమన్నాడంటే, నీవు కానీ మరొకడికి హాని కలగడం చూసినప్పుడు, బాధ కలిగినప్పుడు చూసినప్పుడు, నష్టం కలిగడం చూసినప్పుడు నీవు కానీ పక్కన అలాగే జరగాలని అన్నావనుకో, అది దేవునికి కేవలం యెహోవా దృష్టికి హేయం మాత్రము కాదు. ప్రభు ఏమన్నాడంటే, వారి మీదికి వచ్చిన యొక్క నష్టము నీ మీదకి వస్తే జాగ్రత్త అన్నాడు. దేవుని బిడ్డలారా, అందుకు ఎవరైనా సరే పడిపోవడం అనే పదానికి అర్థం ఏంటంటే ఆధ్యాత్మికంగా తొట్టిల్లిపోతే, వారిని బట్టి నువ్వు సంతోషించకూడదు, వారిని బట్టి నువ్వు ఏమాత్రం కూడా ఆనందించకూడదు. ప్రభుకి స్తోత్రం చెప్దాం.
హల్లెలూయా. చూడండి 6వ అధ్యాయంలో 22వ వచనాన్ని ఒకసారి మనం చూసుకుందాం. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నువ్వు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును, నువ్వు మేలు కొన్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఏంటిది అది అంటే జ్ఞానం, దేవుని యొక్క వాక్యం నేను నడిపిస్తుంది అన్నాడు. ఓకే, ఏమాత్రము కూడా నువ్వు సంతోషించకుండా శత్రువు పడిపోయినప్పుడు అనేక మంది వారికి కొద్దిగా ఏమైనా అన్నారు అనుకోండి, వారిని బట్టి వాళ్ళ పిల్లలు ఇలాగైపోయారు. దేవుని బిడ్డలు ఏమాత్రం కూడా అటువంటి ఆలోచన, ఎలాంటి భావన అనేది ఎన్నడూ కూడా కలిగి ఉండకూడదు. అది సరైనది కాదు. ప్రభు ప్రజలారా, బలిపీఠములు పడిపోయినప్పుడు మరలా తిరిగి దాన్ని కట్టడానికి ప్రయత్నం చేయాలి. అందుకే ఏలియా చేసిన పని ఏంటంటే పడిపోయిన బలిపీఠములను కూడా ఆయన కట్టాడు. చెదరిపోయిన ఎక్కడెక్కడో పడిపోయిన రాళ్ళను కూడా మరలా ఆయన సమకూర్చి బలిపీఠాన్ని ఆయన కట్టి, దేవుని స్తోత్రం, అక్కడ దేవునికి బలి అర్పణలు అర్పించి దేవునిని శాంతపరిచి ఆయనను సంతోషపరిచి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఇజ్రాయెల్ ప్రజల మీదకి తీసుకురాగలిగాడు ఆయన. స్తోత్రం. అందుకే బలిపీఠాల కోసం ఆలోచించు ఒకసారి. ఒకడు ప్రార్థనకు రావట్లేదంటే నువ్వు రోషం పూనుకోవాలి. ఒకరి పిల్లలు, ఒక కుటుంబంలో ఉన్న వారి పిల్లలు దైవికంగా తొట్టిల్లిపోయారు అనుకోండి, నువ్వు సంతోషించకూడదు, నువ్వు రోషం పూనుకొని వెళ్ళాలి, వారితో మాట్లాడాలి. పరిచర్య కోసం చాలామంది మైక్ పట్టుకుంటేనే పరిచర్య అనుకుంటున్నారు. కాదు, మైక్ పరిచర్య కంటే కూడా వినండి, పడిపోయిన ఒక కుటుంబాన్ని, పడిపోయిన ఒక వ్యక్తిని, తొట్టిల్లిపోయిన ఒక వ్యక్తిని, కృంగి ఉన్న ఒక వ్యక్తిని, బలహీనమైన ఒక వ్యక్తిని నువ్వు దర్శించి వారిని బలపరచడం బయటికి కనబడని పరిచర్య అది. స్తోత్రం. ఈ పరిచర్యకు బహుమానం ఎవరిస్తారు తెలుసా? దేవుడు ఇస్తాడు. వాటిని పరిచర్యగా ఎంచడం లేదు చాలామంది, అనుకోవట్లే. మైకి పట్టుకుంటేనే పరిచర్య అనుకుంటున్నారు. నో, కాదు, అది ప్రముఖమైన పరిచర్య దేవుని బిడ్డలారా. అందుకే అంటారు, లేఖనం రాయబడింది, ఒకరినొకరిని సహాయం ఇచ్చమంటాడు, ఒకరికొకరు బలపరచమంటాడు, ఒకరినొకరిని లేవనెత్తమంటాడు. స్తోత్రం. ఇవన్నీ కూడా పరిచర్య. అందుకే సంఘములో ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు మనం పరిచర్య చేయాలి. దేవుని బిడ్డలారా, ఈ విషయంలో నువ్వు రోషం పొందుకుంటావా? ఇక్కడ అంటున్నాడు, బలిపీఠాలన్నీ కూడా పడద్రోసి ఉన్నారు, నీ నిబంధనలను కూడా త్రోసివేస్తున్నారు, నీ ప్రవక్తలందరినీ కూడా వారు ఖడ్గము చేత హతం చేస్తున్నారు. ఇలాంటి వాటిని చూస్తున్నప్పుడు ఏం చేయాలి? సైన్యముల అధిపతి అదియు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడన మాత్రము మిగిలిన. ఈ ఒక్కడిని కూడా వారు చంపడానికి తిరుగుతున్నారు అంట. రోషం కలిగి ఎక్కడున్నాడైనా? రోషం అన్నాడు కదా, ఎక్కడున్నాడు? 18వ అధ్యాయంలో నిజంగా రోషం కలిగి ఉన్నాడు. 21వ వచనాలు చూసుకుంటే 18వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఎంతకాలము ఇజ్రాయెల్ ప్రజలారా మీరు రెండు తలంపుల మధ్య తడబడతారు? యెహోవా దేవుడైతే యెహోవాను సేవించండి, బయలు దేవుడైతే వాడు సేవించండి. రండి, మనకు వివాదాన్ని తీర్చుకుందాం, రండి, మనం ఇక్కడ ఒక ఛాలెంజ్ ఇసురుద్దాం అన్నాడు. పిలిచాడు, బాగానే ఉంది, అంతా అయిపోయింది. మొత్తానికి ప్రభువు కొరకు రోషము కలిగి నిలబడి ఒక్కడే ప్రవక్త నిలబడి గొప్ప కార్యం చేయగలిగాడు. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ప్రభు వైపు తిప్పగలిగాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలందరూ అగ్ని దిగి వచ్చిన వెంటనే ఏమంటాడంటే యెహోవాయే. ఆ పదాన్ని ఎందుకు వాడంటే, ఇంతకు మునుపు మేము ఈ దేవుడు, ఆ దేవుడు, ఈ దేవత దేవుడు, దాగోను దేవత దేవుడు, అస్తరోతు దేవత దేవుడు అని మేము అనుకున్నామయ్యా, మమ్మను క్షమించండి. అది కాదు, యెహోవాయే. ప్రభుకి స్తోత్రం. రోషముతో వాళ్ళందరూ కూడా దేవుని వైపు త్రిప్పాడు. మొత్తానికి ఇజ్రాయెల్ ప్రజలు దేవుని వైపు తిరిగారు. ప్రభుకి స్తోత్రం. అంత బాగానే ఉంది. యెజెబెల్ రాణి ఒక్క మాట చెప్పాను, 24 అవర్లో నీ ప్రాణం తీసేస్తాను అంతే.
మనోడు పారిపోయాడు. ఎక్కడ పారిపోయాడు చూడండి, ఒక గుహలోనికి వెళ్ళి పారిపోయి అక్కడ ఏమంటున్నాడంటే, అక్కడ మామూలుగా ఉన్నాడు అంతే. ప్రభు అన్నాడు, వినండి అందరూ, స్తోత్రం, ఏమయ్యా ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు. దేవుడు ప్రశ్న అడిగాడు అతనికి, ఇక్కడ అసలు ఏం చేస్తున్నావు నువ్వు? రోషం కాదు, అసలు నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ? రోషం రోషం అంటున్నావు, ఇక్కడ అసలు ఏం చేస్తున్నా? కాదు ప్రభు, ఇలా పరిస్థితి జరిగింది, ఇలా అవును నిజమే, వారు బలిపీఠాలు పడద్రోశారు, బాగానే ఉంది. నిబంధన త్రోసివేశారు, వారిని ప్రభు వైపు తిప్పాలి కదా, తిప్పిన తర్వాత ధైర్యంగా నిలబడాలి కదా. ఇక్కడ వచ్చి అసలు ఏం చేస్తున్నావు? సరే నేను నీతో మాట్లాడతాను, కానీ యెహోవా పర్వతం అనబడుతున్న హోరేబు పర్వతంలోనికి వెళ్ళి అక్కడ ఒక గుహలో ఉండు, నేను వస్తానని దేవుడు చెప్పాడు. మళ్ళీ అతన్ని ఆ గుహ లోపల ఉండగా ప్రభు వచ్చి అతన్ని మరలా దర్శించాడు. ప్రభుకి స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. అగైన్ దేవుడు ప్రభు అతనితో మాట్లాడుతూ 13వ వచనంలో మరలా ఏమంటాడంటే, ఏలియా నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావయ్యా? మీరు చూడండి, ఇక్కడ 9వ వచనంలో 10వ వచనంలో అదే క్వశ్చన్ మనం చూస్తాం, అలాగే 13, 14 వచనాల్లో కూడా అదే విషయాన్ని మనం చూస్తాం. అదే ఆన్సర్ ఈయన ఇస్తున్నాడు, ఇక్కడ నువ్వు ఏమి చేస్తున్నావు? దేవుని బిడ్డ, ఈనాడు అనేక మందికి బలిపీఠాలు పడద్రోయబడి ఉండగా, వినండి శ్రద్ధగా, నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎక్కడ ఏమి చేస్తున్నావు? ప్రభు సముఖంలో రోషము కలిగి, అరే బలిపీఠాలు పడిపోయాయి, పడద్రోయబడింది, చెదిరిపోయాయి, భక్తుల జీవితాలు అంత్య దినాల్లో ప్రభువు రాకడ సమీపిస్తుండగా అనేక మందికి విశ్వాస జీవితాల్లో చల్లారిపోతారు. వారి ప్రేమ చల్లారిపోతుందని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అది చల్లార్పక మునుపే ఏం చేయాలి? నూనె పోయాలి కదా. సామెతల గ్రంథంలో ఒక మాట రాబడింది, కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోద్ది. అంటే అగ్ని మండుతూ ఉండాలంటే ఏం చేయాలి? కట్టెలు పెరచాలి. అంటే దైవికంగా ఒకరిని మనం బలపరచేవారుగా ఉండాలి. ప్రభుకి స్తోత్రం. వినండి, ఎప్పుడైనా సరే ఎన్నడూ కూడా దయచేసి కృంగిపోయినటువంటి మాటలు పలకవద్దు, వారిని బాధ కలిగించే మాటలు చెప్పవద్దు. దైవికంగా వారికి ప్రోత్సాహకరమైన మాట చెప్పు, అప్పుడు కట్టెలు మండుతాయి. స్తోత్రం. నీవు వారికి కృంగినట్టుగా మాట్లాడావు అనుకో, అవిశ్వాసం మాట్లాడినావు అనుకో, బాధ కలిగించే మాట చెప్పావు అనుకో, ఆ కట్టెల మీద నీరు పోసినట్టుగా తయారైపోతావు. అలా కాదు, నువ్వు వారిని మండించే స్థితిలోనికి రావాలి. స్తోత్రం. అపొస్తలుడైన పౌలు కానీ పేతురు కానీ వారి జీవితం చూడండి. నేను జీవించినంత కాలం అంతా కూడా అని అంటాడు, దేవుని వాక్యాన్ని మీకు మరలా మరలా జ్ఞాపకం చేస్తూనే ఉంటాను. ప్రభుకి స్తోత్రం. మీరు విశ్వాస జీవితంలో నుండి తొలగిపోకున్నట్లుగా, ఆత్మీయ జీవితంలో నుండి వెనకపడకున్నట్లుగా, ప్రార్థనలో మీరు చల్లారిపోకున్నట్లుగా, నేను చెప్పిన వాక్యాన్ని పదే పదే నేను శరీరధారిగా ఉన్నంత వరకు మీకు ప్రోత్సహిస్తూనే ఉంటాను, ప్రకటిస్తూనే ఉంటానన్న. స్తోత్రం. ఈ పదానికి అర్థం ఏంటంటే, ప్రియులారా, మీకు మండిస్తూనే ఉంటాను. సో దైవ వాక్యము చేత ఎటువంటి వాక్యము చెప్పాలి? సందర్భాలు ఉంటాయి, సందర్భాన్ని అనుసరించి మాట్లాడాలి. స్తోత్రం. అందుకే సందర్భాన్ని అనుసరించి దైవికంగా దేవుని ప్రజలను ఎక్కడ హెచ్చరించాలో అక్కడ హెచ్చరించాలి, ఎక్కడ ప్రోత్సహించాలో అక్కడ ప్రోత్సహించాలి, ఎక్కడ ఆదరించాలో అక్కడ ఆదరించాలి. ప్రతి స్థలాలను వెళ్ళి నరకడం కాదు, నేను యథార్థంగా చెప్తున్నానని చెప్పడం కాదు. వాళ్ళ స్థితిగతులు నీకు తెలియదు. ఇది ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుంది? వినండి, తండ్రులకు తెలుస్తుంది. దేవునికి తెలుసు, కానీ తండ్రి స్థాయి కలిగిన వారు, ఆధ్యాత్మికంగా తండ్రి స్థాయి కలిగిన వారినే వారు అనుభవపూర్వకంగా పరిపక్వతలోనికి వచ్చిన వారు కనుక ఎక్కడ ఏది చెప్పాలో వారు ఎరిగి అక్కడ మాట్లాడతారు. ప్రభుకు స్తోత్రం. దేవుని ప్రజలారా, అందుకే ఈనాడు పడిపోయిన బలిపీఠాలు కానీ నిబంధనను త్రోసివేస్తున్నారు. ఈవెన్ దావీదు కూడా ఏమన్నాడు తెలుసా? ప్రభువా,
వారు నీ ధర్మశాస్త్రాన్ని వారు విసర్జించున్నారు. వాటిని చూచినప్పుడు నా కన్నుల నుండి నీళ్ళు ఎంత వస్తుందంటే వేరులై పారుతుంది ప్రభు అన్నాడు. నీ ధర్మశాస్త్రాన్ని వారు త్రోసివేస్తున్నారు, విసర్జించి ఉన్నారు. దాన్ని చూస్తున్నప్పుడు నా కన్నుల నుండి కన్నీళ్ళు వేరులై పారుతుంది ప్రభు అన్నాడు. ఎవరి కోసమని ఏడుస్తున్నాడు ఆయన? దావీదు ఏడ్చేది తన కోసం కాదు. దేవుని ప్రజలు దేవుని ధర్మశాస్త్రాన్ని వారు తృణీకరించి విచ్చలవిడిగా వారికి నచ్చినట్టుగా జీవిస్తున్నప్పుడు దాన్ని చూసినప్పుడు ఆయన హృదయాల్లో బాధ, దుఃఖము తట్టుకోలేక కన్నీరు కారుస్తున్నాడు. ఆయన అంటాడు, ఆ పదం మీరు చూడండి, తన కళ్ళలో నిలిచిన కన్నీరు అట వేరులై పారిందట. ఎప్పుడైనా అలా ఊహించేవా దేవుని బిడ్డ? వాళ్ళు రాకపోతే మాకేమి, వాళ్ళు ప్రార్థన చేయకపోతే నాకేమి అలాగంటారా? ఒక రోషం పొనుకోవాలి. ప్రభుకు స్తోత్రం. ప్రభు కొరకు పౌరుషము కలిగి జీవించాలి. హల్లెలూయా. నీవు ముందుగా ఉండాలి, దైవికమైన విషయంలో ముందుగా ఉండాలి, ప్రార్థనలో ముందుగా ఉండాలి. స్తోత్రం. వాక్య పఠనములో ముందుగా ఉండాలి, సాక్ష్యము చెప్పుటలో ముందుగా ఉండాలి, స్వార్థ ప్రకటించడంలో ముందుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఏ విధము చేతైనా సరే కొందరిని ప్రభువునందుకు నడిపించాలని ఇక పౌరుషమందు నువ్వు కలిగి ఉండాలి. అందుకంటే లేఖనం సెలవిస్తుంది, పౌరుషము గలవారై ఉండుడి. చదవడం రాదు అంటే ఏం చేయాలి? చదువు మీద దృష్టి పెట్టాలంతే. పలానా విషయం నీకు రాదు అని ఎవరైనా అన్నారు అనుకోండి, అందులో రోషం తెచ్చుకొని అది ఎలాగైనా సరే సాధించి వాళ్ళ ముందు నిలబడాలి. ఇదిగో నేను సాధించగలిగాను అని స్టేజ్లోనికి రావాలి. కోపించే స్థితిలో ఉండకూడదు, అలిగే స్థితిలోనికి వెళ్ళకూడదు అసలు. ప్రభునామానికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు ఈ పవర్ను మన ఎలక్ట్రిసిటీ చూస్తున్నాం. బల్బును ఎవరు కనుగొన్నారు తెలుసా? థామస్. మీరు గమనించండి, ఈయన అసలు అది కనుగోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రజలందరూ కూడా స్కూల్కి వెళ్తే తనకు శారీరకంగా తాను అంగవైకల్యము కలిగిన వాడు. అందుకే స్కూల్కి వెళ్తే స్కూల్లో కూర్చుంటే ఈ పక్కన ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా తనకి నీచంగా చూడడం, హీనంగా చూడడం, తృణీకరించే స్థితిలోకి వచ్చారు. చివరికి ఈవెన్ ఆ స్కూల్ టీచర్స్ కూడా అతన్ని నిరాకరించారు. సో అందరూ హేళన చేస్తుంటే, అందరూ అతను చూసి నవ్వుతుంటే, టీచర్ కూడా నవ్వుతుంటే, ఇప్పుడు స్టూడెంట్ నవ్వారంటే పక్కన పెట్టండి, టీచర్ కూడా తృణీకరిస్తే ఎలా ఉంటుంది? ఇక స్కూల్కి వెళ్ళడానికి అవకాశం లేదు. అందుకే తను స్వయంగా ఇంట్లోనే ఉండి తన స్టడీ మొదలు పెట్టాడు. వాళ్ళ తల్లిదండ్రులే అతనికి ఇప్పుడు టీచర్గా మారారు. ఇక దేనికి పనికిరాని అనుకున్నారు. కానీ ప్రభు మీద నమ్మిక ఉంచి, ఇటువంటి అంగవైక్యము కలిగిన నా జీవితంలో కూడా దేవుడు ఏదో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కదా, ఆయన ఏదైనా చేయగలడు అంటూ విశ్వాసముతో ఆయన పని మొదలు పెట్టాడు. ఆయన రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాడు. దేవుని స్తోత్రం. చివరికి ఆయన బల్బ్ కనుగొనగలిగాడు. ఈనాడు ప్రపంచంలో ఉన్న, ప్రపంచమే ఒక దేశం కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఉన్నవారు బల్బు లేకుండా ఎవరు ఉండలేరు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ లేకుండా, ఇప్పుడు లోపల ఉన్నాం మనం, కరెంట్ లేకపోతే గమనించండి. ప్రభు కొరకు నేను ఏదో ఒకటి చేయాలి అని నిలబడాలి. స్తోత్రం. నా మాటంతా వాక్యమంతా ఒకటి ఏంటంటే, రోషము కలిగి ప్రభు నిమిత్తం మనం జీవించాలి. స్తోత్రం. ఎవరు తిట్టారు దానికి రోషం తెచ్చుకొని వాళ్ళని ఎలాగైనా కొట్టాలి, తిట్టాలి కాదు, దీనికోసం కాదు. ఎవరు ఏదో అన్నారు, నేను అసలు వాళ్ళు ఇలాంటి ఎంత గొప్పలో మన వాళ్ళని ఇంటికి అస్సలు నేను వెళ్ళను, వాళ్ళతో అస్సలు మాట్లాడను, వాళ్ళు ఫోన్ చేసిన అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళను. ఇలాంటి రోషాలు ఎక్కువ. ఏమండి, దేనికి పనికిరాదు. స్తోత్రం. హల్లెలూయా. ఓకే, నాకు చెప్పాలని ఉంది కానీ నేను చెప్పను కొన్ని విషయాలు.
గమనించండి, మన ప్రభువు కొరకు రోషము కలిగి జీవించాలి. స్తోత్రం. నా అంతటా నేను పని పాట లేకుండా ఉన్నాం, అసలు ఏం పని లేదు, ఎప్పుడు తినేసి కూర్చోవడం తప్ప ఏం పనికి రాదు అంటే ఏం చేయాలి? అసలు ఇంటి వదిలేసి వెళ్ళిపోతావా? నాకు ఇలాగంటారా అంటావా? ఏం చేయాలి? అరే ఏదో ఒకటి చేయాలని పూనుకోవాలి కదా. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. పౌరుషము గలవారు. ఈ ఏలియా మనకు అద్భుతమైన ఉదాహరణగా ఉన్నాడని. దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు, దేవుని ప్రవక్తల కొరకు ప్రభువుకు మరలా ఆరాధన జరగాలి. ప్రభువుకు మరలా బలిపీఠంలో వారు బలులు అర్పణ చేయాలి. దేవునికి మరలా ఇజ్రాయేల్ ప్రజలు ఆరాధన చేయాలి. దేవునికి మరలా ఇజ్రాయేల్ ప్రజలు పండుగలు ఆచరించాలి. దేవుడు నియమించిన కట్టడాల నిబంధనలను మరలా ఇజ్రాయేల్ ప్రజలు అనుసరించేవారుగా ఉండాలి. నేను ఆ విధంగా చేయుటలో, దేవుని ప్రజలను నడిపించడంలో ఒక పాత్రగా నేను వాడబడాలి. స్తోత్రం. హల్లెలూయా. ఈ రోషము అనే పదానికి మరో పదాన్ని ఒకవేళ పర్యాయ పదం అని చెప్పాలంటే, ఇంకొక పదం చెప్పాలంటే ఉజ్జీవం. ఉజ్జీవము కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ చల్లారిపోకూడదు. స్తోత్రం. ఒక్కొక్కసారి కొంతమంది వచ్చి వాళ్ళు చెప్పిన మాటల ద్వారా చల్లారిపోతారు, చల్లార్చేస్తారు పూర్తిగా మాటలే. కానీ మనుషుల మాట పట్టించుకోవద్దు. ఎవరి మాట? దేవుని వాక్యమును, దేవుని మాటను పట్టుకో. స్తోత్రం. దేవుని వాక్యాన్ని నువ్వు పట్టుకున్నంత వరకు నువ్వు తప్పకుండా విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతావు. స్తోత్రం. అంతేకాని మనుషులు చెప్పిన మాటలు పట్టుకున్నావా, నీలో అక్కడ రోషానికి బదులుగా కోపం ఉంటుంది. దైవికమైన రోషానికి బదులుగా ఇక నీలో శత్రువు పనిచేయడం మొదలు పెడతాడు. అందుకే అపవాదికి చోటు ఇవ్వద్దు. దేవుని కొరకు రోషము కలిగి జీవించు. స్తోత్రం. హల్లెలూయా. నిన్ను చూసి మరొకడు కూడా వెంబడించే స్థితిలో ఉండాలి. నీ ప్రార్థన జీవితం చూసి ఇంకొకడు ప్రభావితం చేయబడాలి. నీ భక్తి జీవితం చూసి మరొకడు ప్రభావితం చేయబడాలి. స్తోత్రం. మీ విశ్వాస జీవితం చూసి మరొకడు కూడా ప్రభావితం చేయబడాలి. అటువంటి రోషము కలిగి మనం జీవించాలి. ఆమేన్. అరే ఎన్ని సంవత్సరమైంది, వాక్య సందేశము ద్వారా, దైవ సేవకుల ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, ఇంకొక విశ్వాసం ద్వారా కావచ్చు, ప్రభు మాట్లాడాడు అనుకోండి, చెప్పాడు అనుకోండి, ఒక్క ఆత్మ అయిన ప్రభు కొరకు ఎన్ని సంవత్సరాలు సంపాదించావంటే ఏంటి జవాబు? రోషముందా? విదేశంలో ఉన్నవారు, ఇప్పుడు 12 మంది యేసుప్రభు యొక్క శిష్యులు, ఒక్కొక్కరు ఒక దేశానికి కాదు, కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క దేశానికి 2 శిష్యులు కూడా వెళ్ళారు. ఒక్కొక్క శిష్యులు 2 దేశాలు 3 దేశాలకు వారు సంచరించి పరిచర్య చేయగలిగారు. ఈనాడు అమెరికా నుండి ఎంతమంది వచ్చారో తెలియదు, కానీ ఇంగ్లాండ్ నుండి, జర్మనీ నుండి, కొన్ని దేశాల నుండి తమ స్వదేశాన్ని విడిచిపెట్టి, స్వజనులను పూర్తిగా విడిచిపెట్టేసి, పూర్తిగా త్యాగము చేస్తూ మన దేశానికి వచ్చి వారు సేవ చేశారు. వాళ్ళకి భాష అసలు రాదు. భాష రాకపోయినా సరే వాళ్ళు భాష నేర్చుకొని, ప్రాంతీయ భాషలను నేర్చుకొని, స్థానిక భాషలను నేర్చుకొని, అక్కడే ఉండి వారితోనే కలిసి వారి మధ్యన ఉండి పరిచర్య చేశారు. ఆత్మలను సంపాదించారు, సంఘాలను కట్టగలిగారు. మరి మన దేశంలో ఉన్నవారు, మనము మన దేశ ప్రజల కొరకు ఎంతగా ప్రవేశపడుతున్నాము? మరి ఒకసారి రోషం తెచ్చుకోవాలండి దైవికంగా. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతుంది నేను అనుకుంటున్నాను, పని చేస్తుంది కూడా అని నేను నమ్ముతున్నాను. స్తోత్రం. అయితే ఈ వాక్య భాగాలు కానీ, మాటలు కానీ కేవలము చర్చి లోపల ఉన్నప్పుడు మాత్రం పని చేయకుండా, ఇక్కడ నుండి బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ యొక్క రోషం, దైవికమైన రోషం మీలో ప్రతి ఒక్కరు కూడా ప్రభు అనుగ్రహించాలని నా ఆశ. స్తోత్రం. హల్లెలూయా. అంటాను, ఏ విధము చేతైనా సరే మన ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నేను ద్వితీయోపదేశకాండం చెప్తున్నాను, అక్కడ ఆపేసాను. ఈ దీవెనలన్నీ కూడా మీ మీదకి వచ్చి ప్రాప్తిస్తానని అనేక విషయాలు చెప్తా. అందులో 3 ముఖ్యమైన విషయం చెప్తాను. 1, నీవు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు.
రెండోది, నువ్వు పైవాడుగా ఉంటావు కానీ కిందవాడుగా ఉండవు. మూడోదిగా, నువ్వు అనేక జనములకు అప్పు ఇచ్చేదావు కానీ అప్పు చేయవు. నీ స్టేజ్ అది. దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏంటంటే నీవు ఎప్పుడు కూడా తలగా ఉండాలి, పైవాడుగా ఉండాలి. స్తోత్రం. పైవాడుగా ఉండాలి అన్న వెంటనే నేను రాజు అయిపోతాను కాదు. అక్కడ రాజ్యమంతటికి, రాజ్యంలో ఉన్న అందరూ రాజులు కాలేరు. రాజు ఒక్కడే ఉంటాడు, పైవాడుగా ఉంటాడని పదానికి అర్థం ఏంటంటే జ్ఞానం విషయంలో, ఆలోచన విషయంలో, ఓకే, ఆర్థికమైన విషయంలో, ఇతరులకు నువ్వు సహాయం చేసే విషయంలో నువ్వు పైవాడుగా ఉండాలి. స్తోత్రం. ఎస్. వీళ్ళు ఎవరైతే సింహాసనం లేని రాజులు వీళ్ళందరూ కూడా. సింహాసనమే లేదు కానీ వాళ్ళు రాజులు. అబ్రహామును గురించి చాలామంది అన్యజనులాక రాజులు సాక్ష్యం ఇచ్చారు. అయ్యా మీరు మా మధ్య ఒక మహారాజులా మీరు ఉన్నారంటారు. దేవుని స్తోత్రం. సింహాసనము, రాజ్యము లేని రాజు అయినా నిన్ను ఆ స్థితిలో దేవుడు ఉంచాలనుకుంటున్నాడు. ప్రభునామానికి స్తోత్రం. కనుక దీని కొరకు దేవుని బిడ్డ నువ్వు ఒక రోషం పొందుకోవాలి. ఏ విధము చేతనైనా సరే నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అనే ఒక రోషం మనం పుచ్చుకోవాలి. దేవుని స్తోత్రం. ప్రభు ఈ కొద్ది మాటలు మనందరి వెనుకల్లో ఆయన ఫలింపచేసి దీవించునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. కళ్ళు మూసుకోండి, మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ప్రభుకి స్తోత్రం కలుగునుగాక.